నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఆర్జీవి ఇప్పటి వరకు వైసీపీకి సపోర్ట్ గా 2-3 సినిమాలు కూడా తీసి మళ్ళీ తర్వాత అంటే వైసీపీకి డైహార్డ్ ఫ్యాన్ అన్నట్టుగా కూడా బిహేవ్ చేసింది చాలా సార్లు. జగన్ కి ఎంతో సపోర్ట్ చేశారు. కానీ సడన్ గా ఇప్పుడు ఆర్జీవి టీడీపీకి సపోర్ట్ కూడా కాదు, కంగ్రాట్స్ చేశారు అంతే. దాంట్లో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి అందరికి కంగ్రాట్స్ అంటూ ఒక ట్వీట్ పెట్టారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఎలా చూడాలో అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇదే ఆర్జీవి గారు చంద్రబాబు గారు సభలో అవమానం జరిగిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. అక్కడ ఆయన నాకు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఇట్లా ఓపెన్గా సభాముఖంగా ఇన్నేళ్లలో ఆయన నవ్వడం కానీ ఆడడం కానీ చూడలేదు. ఇలా ఆయన చిన్నపిల్లల వెక్కి వెక్కి ఆడడం నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. నాది అదే అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, టీడీపీని అధపాతాలను తొక్కాలని చూసినా, తెలంగాణలో కూడా టీడీపీని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలని చూసినా మరలా టీడీపీ తన్నుకొచ్చింది. మరలా ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఎలాగైందో అలాగే. అలా అవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లీడర్షిప్ క్వాలిటీస్. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఆనాడు అందరూ చెప్పేది ఏంటంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పడిచి ఈయన పార్టీ పగ్గాలు తీసుకున్నాడు అన్నారు. కానీ ఒకవేళ అలాగాని ఆయన అప్పుడు చేయకపోతే టీడీపీ అనేది ఉండేది కాదు అని చాలా మంది అభిప్రాయంలో నాది కూడా అదే అభిప్రాయం. దాని వెనక రీజన్స్ మళ్ళీ మనం మాట్లాడుకోవద్దు. నిజంగానే అప్పుడు కానీ ఎన్టీఆర్ గారి పగ్గాల నుంచి బాబు గారు తీసుకోకపోతే మాత్రం టీడీపీ బతికుండేది కాదు ఈ రోజుకి. అది అయితే అంత గుంభనంగా, అంత గంభీరంగా, ప్రతిది కూడా డిగ్నిఫైడ్గా, ఎంతో ఇదైతే కానీ చిన్న స్మైల్, అంటే ఆనందానికి పొంగిపోవడం ఉండదు, బాధకి కుంగిపోవడం ఉండదు. అంత ఇదిగా ఉండే వ్యక్తి అలాగ ఏడవడం ఏంటి నాకు నచ్చలేదు అన్నాడు ఆర్జీవి. వాస్తవమే, నాకు నచ్చలేదు. ఇట్ ద సేమ్ టైం వైస్ వెర్సా నేనేమంటానంటే దేనికి, ఏ పార్టీకి, ఏ వ్యక్తికి వ్యక్తి పూజలు కానీ అసలు భగవంతుని కూడా నమ్మని ఆర్జీవి ఇలాగ ఒక వ్యక్తికి పూజ చేయడంగా మారిపోవడం నాకు నచ్చలే. మీరు అన్నారా వైసీపీకి, నిజమే అది. ఎప్పుడైతే టికెట్ల రేట్లు తగ్గించారో, కేవలం పవన్ కళ్యాణ్ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఏవైతే సెట్టింగ్లు చేశారో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈయన మరి మీరు తీయండి అని చెప్పి ప్రభుత్వం మీద సెటైర్లు వేసి పెగ్గు గ్లాస్ పట్టుకొని కూడా మాట్లాడి, మీరు సత్తా ఉంటే మీరు తీయండి సినిమాలు అంటే ఎవడో ఒక ఆయన అన్నాడు, పేరెందుకు, మా ఎక్స్ మంత్రి, మేము హీరోని పెట్టి మా పిల్లల్ని పెట్టి తీస్తాం, తీసుకోండి, చెయ్యండి, ఒక్కడు వస్తాడేమో చూడండి థియేటర్కి అన్నట్టు కూడా ఈయన మాట్లాడిన వ్యక్తి. తర్వాత పేరు నాని గారిని కలవడానికి వెళ్ళి, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు పేరు నాని గారి కలవడానికి, అక్కడి నుంచి మరి మారిపోయాడు. ఆయన మారిపోయాడు అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక వ్యక్తి ఆరాధన కానీ, ఒక దైవభక్తి కానీ, లేదంటే ఒకటి ఇలా అనుకుంటాడు, అమ్మో సొసైటీ ఏమనుకుంటుంది నా గురించి అని కాదు. ఆయన కోసం ఆయన బతుకుతాడు, ఆయన కోసం ఆయన మాట్లాడతాడు, ఆయనకు నచ్చినట్టు ఆయన ఉంటాడు. అటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి ఆరాధించినట్టుగా ఆ వ్యక్తికి సంబంధించిన సినిమాలు ఏంటమ్మా అవి, ఏవో శపథం తర్వాత ముందు ఏదో వచ్చింది కదమ్మా, యాత్ర 2 తర్వాత మధ్యలో వచ్చి ఏదో వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారిది సంబంధించి ప్లాన్స్ వాటి మీద సేమ్ అందరూ అన్నారు ఇది కేవలం ఆర్జీవి గారి సినిమా కాదు, స్క్రిప్ట్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్దే అన్నట్టుగా అనుకున్నారు. సో అలాగే ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ ఒక్కసారి యూటర్న్ తీసుకొని, ఇప్పుడు వీళ్ళని ఎంత విమర్శించారు, ఈవెన్ ఆయన కూడా విమర్శించి కూడా ఇంకోటి మళ్ళీ పొగడాడు. ఏంటంటే లోకేష్ అనే వ్యక్తి పప్పులాగా ఉంటాడు ఏమిటి ఆ మనిషి అన్న వ్యక్తి కూడా, అరే నేను అన్న మాటకో ఏంటో ఆయన చాలా చేంజ్ అయ్యాడు, చాలా మేకోవర్ అయ్యాడు అని కూడా ఆయన అన్నాడు ఒక సందర్భం. అంటే అనేది లాభ నష్టాలకి, కష్ట సుఖాలకి, దేనికి ఒకేలాగా ఉండే మనిషి. ఎవరిని పట్టించుకోడు, బంధాలను పట్టించుకోడు, బంధుత్వాలను పట్టించుకోడు, మిత్రుల్ని పట్టించుకోడు, సెంటిమెంట్స్ ఉండవు, నాకు నచ్చినట్టుగా ఉంటాననే వ్యక్తి మరి ఇలాంటి ఫార్మాలిటీస్ ఎందుకు? ఫార్మాలిటీస్ కూడా అవసరం లేదు కదా, చెప్పాలండి శుభాకాంక్షలు అవసరం లేదు. కానీ అదే అనిపిస్తుంది రకరకాలుగా, అంటే వయసు మీద పడే కొద్దీ ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అంటూనే గతంలో ఒక శ్రీరెడ్డి గారితో ఏదో చేయించారని చెప్పి, శ్రీరెడ్డి గారితో నేనే అలా చేయించానని చెప్పి కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. గుర్తుందా? TV9 దగ్గర ఎక్కడో ఒక ఛానల్లో మాట్లాడారు. శ్రీరెడ్డి గారు ఇప్పుడు ఆఫ్ కోర్స్ కనబడట్లేదు.
అట్లా అంటే శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం దాని వెనక ఈయన హస్తం ఉందన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అలాగా మొత్తానికి నాకు ఆయన ఇష్టం అంటూనే చాలా ఆయనకి వ్యతిరేకంగా పనిచేశారనమాట. సో అటువంటి వ్యక్తి శుభాకాంక్ష చెప్పడం అనేది ఏంటి, మరలా భయపడుతున్నారా అంటే నేను ఎవరికి భయపడను, నా ఇల్లు అడ్రస్ అందరికీ తెలుసు అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ సెక్యూరిటీ పెట్టుకున్నారని కానీ ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏదైతేనే జనాలు కూడా ఎలా ఉన్నారని అంటమ్మా, ఈ ఎండకి ఆ గొడుగు పట్టేలా ఉన్నారు. సహజం అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కానీ రాజకీయంలో కానీ ఎక్కడైనా సహజం. బట్ వర్మ అనే వ్యక్తి ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు కాదుగా. ఎందుకంటే ఆయనే చాలా సందర్భాలు చెప్పారు, అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి అయ్యా నా ఇంట్లో కార్యక్రమం ఉంది, శుభకార్యం ఉంది, నువ్వు రావాలంటేనే వీడిని వెళ్ళడట. నువ్వు రాకపోతే ఒప్పుకోను, నువ్వు అన్ని దానికి దేనికి రావు, నువ్వు దీనికి రావాల్సిందే అంటే అప్పుడు ఒకసారి ఏదో కార్యక్రమంకి వెళ్ళాడంట. అసలు ఏం పట్టించుకోడు ఈ శుభకార్యాలు అశుభ కార్యక్రమాలు. ఆయన పొద్దున్నే లేవాలా, స్నానం చేయాలా, ఈ టైంకి వెళ్ళాలి, అదేం లేదు. ఆయన 24 అవర్స్లో ప్రతి ఏదైనా ఒకటే అవరు, ఏ గంటైనా గంటే. పొద్దున్నే లేవాలి, నైట్ అవగానే పడుకోవాలి అది లేదు. నైట్ అంతా మేలుకొని ఉంటాడు, పొద్దున పడుకుంటాడు, లేదు పొద్దున్నే లేస్తాడు, నైట్ పడుకుంటాడు. ఆయన ఇష్టం, రోజుకి ఒకలాగా ఉంటాడు ఆయన. అంటే అదే అలాగా ఈ దేనికి పద్ధతులకి సిస్టమ్కి దేనికి తల ఉంచిన వ్యక్తి ఫస్ట్ టైం ఒక పార్టీకి కొమ్ము కాశాడనే చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టు శపథం లాంటి కొన్ని సినిమాలు చేసిన తర్వాత. అలాంటిది ఇప్పుడు మరలా ఇప్పుడు చంద్రబాబు గారికి చెప్పడం అన్నది పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తితోనో లేదంటే వ్యక్తి ఆరాధనతోనో చేసిన పని ఇప్పుడు మరలా పార్టీ మారిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ మళ్ళీ వీళ్ళకి ఆరాధిస్తాడేమో చూద్దాం. ఒకసారి మారింది కదా, మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా అవ్వచ్చు. లేదా జనరల్గా నేను ఎవరినైనా ఒకేలా చూస్తానని చెప్తాడు ఆయన. అలా అనుకుని కూడా పెట్టుండొచ్చు. కానీ అట్లా ఎప్పుడు అనిపించలేదు కదా సార్. అంటే ఆ వ్యూహము శపథం సినిమాలు తీసినప్పుడు కూడా ఆయన నా ఇష్టం భయ్ అన్నట్టుగా ఉండే. సడన్ గా మళ్ళీ అంటే జర్నలిస్టులు ఎవరైనా మీరు గతంలో దెయ్యం సినిమాలు తీశారు, గతంలో ఇట్లాంటివి తీశారంటే దాని గురించి ప్రెజెంట్ మాట్లాడండి అన్నట్టుగానే నా ఇష్టం. ఇంకోటి కూడా చెప్పాడు, నేను ఇలాగే తీస్తాను, చూసినోడు నచ్చినోడు చూడాలి, అది మానేయండి. అలా అంటే కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు ఉంటే అట్లాగా ఉండాలిరా, దేన్ని పట్టించుకోకూడదురా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఫాలోవర్స్ లేకపోలేదు. కాకపోతే మరీ అన్నిటికీ పనికిరాదు. ఇప్పుడు తెలుగులో కానీ ఎక్కడైనా కానీ ప్రధానికి 2 ఉంటాయమ్మా, ఆలస్యం అమృతం విషం అంటారు, నిదానమే ప్రధానం అంటారు. ఏది కరెక్టు? సందర్భానుసారంగా వెళ్ళిపోవాలి, అంతేనా? కొన్ని దగ్గరలు జాగ్రత్తగా వెళ్ళాల్సినప్పుడు నిదానమే ప్రధానం. లేదు అక్కడ లేట్ అయితే కొంపలు మునిగిపోతాయి అన్నప్పుడు ఆలస్యం అమృతం విషం అయిపోతుంది అన్నట్టుగా ఉంటారు. అంతేగాని అన్నిటికీ నిదానమే ప్రధానం అయితే ప్రాణాలు పోతాయి. అక్కడ అన్నిటికీ ఆలస్యం అమృతంతో గాబరకి వెళ్తే జారి పడతారు కదా. ఎక్కడ అలాగే ఆయన కూడా కొన్ని సందర్భాల్లో నచ్చుతాడు, కొన్ని సందర్భాల్లో నచ్చడు. అన్నిటికీ ఒకటే అంటే కాదు కదా. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం చాలా మంది ఎక్కువ మంది ఆయన వదిలేసాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడుకోవడం వేస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు రబ్బా అనుకుంటా కానీ ఆయన ఉండడం కష్టంలో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ వ్యక్తి ఆరాధన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మరలా ఈ శుభాకాంక్షలు చెప్పడం ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే ఒకవేళ గెలిచినా కూడా వ్యంగ్యంగా ఏదో పెట్టేవాడు ఆయన డిఫరెంట్ గా, దాని మీద మళ్ళీ మనం చర్చలు చేసుకునేలాగా ఉండేది. ఇప్పుడు అలాగా సానుకూలంగా శుభాకాంక్ష చెప్పడం అనేది చూద్దాం మళ్ళీ రేపటి ట్వీట్లో ఏముంటుందో. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.